సీనియర్ నాయకులు గుండయ్య నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, పిల్లలకు, ఆకులకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కోడూరు వెంకటన్న గారికి, అలాగే బాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి, కానీ ఇటువంటి వర్ధంతి సభకు ఇంత జనం వచ్చింది ఎప్పుడూ లేదు. ఇది ఫస్ట్ టైం వర్ధంతి సభకు ఈ మాదిరి జనాన్ని సేకరించిన బాలరెడ్డి గారికి, వెంకట కోడూరు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మహానుభావుడి చరిత్ర మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని తరాలైనా కానీ చాలదు. ఎందుకంటే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి అధిరోహించినటువంటి పెద్ద మహానుభావుడు, ఒక యువ పురుషుడు. అటువంటి పార్టీని స్థాపించి ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ పార్టీని ఎంతవరకైనా కానీ తీసుకుపోయేదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఆయన భుజస్కంధాల మీద నడిపిస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఈసారి ఎలక్షన్లో కూడా ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా ఉండి ఆంధ్రప్రదేశ్ యొక్క పురోగభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.